వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ సొంతగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎదుగుతూ ఉన్నారు. సో వారి వారి స్థాయిలో సబ్స్క్రైబర్స్, దాంతోపాటు వ్యూవర్షిప్ పెంచుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూస్ చేసుకొని, అంటే కొంతమంది నెగిటివ్ తీసుకున్నారు, కొంతమంది పాజిటివ్ తీసుకొని ఎదుగుతూ ఉన్నారు. కానీ ఏజ్తో సంబంధం లేకుండా ఇవాళ ఎదుగుతున్నటువంటి తీరు కనుక మనం చూస్తే, మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ అయినటువంటి పేరు. మనం ఒక లెవెల్లో గంగవ్వను మాత్రమే చూసాము. ఇవాళ శ్రీకాకుళం అప్పలమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే ఎవరి అప్పలమ్మ, స్టోరీ ఏంటి అనేటువంటిదే ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. అప్పలమ్మ ఇవాళ ఈ పేరు సెన్సేషన్ అండి తెలుగు రాష్ట్రాల్లో. ప్రతి చోట, ప్రతి ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను అండ్ వాట్సాప్లో చూసుకున్నా కూడా ఆ పేరు వైరల్ అయిపోతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ వీడియోస్, అంటే మనం స్టార్ హీరోస్ని చూస్తూ ఉంటాము. ఇప్పుడు చిరంజీవి గారు కానివ్వండి, లేదంటే ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళు నటించినటువంటి సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి డైలాగ్స్, సీన్లు ఏవైతే ఉన్నాయో, ఇవాళ 70 ఏళ్ళ పైబడినటువంటి అప్పలమ్మ గారు నటించి ఆ సీన్లని ఈవెన్ ఫైట్ సీన్స్తో సహా చూపిస్తూ ఉన్నారు మనకి. అంటే ఆ వీడియోస్ చూస్తే వైరల్ అవుతూ ఉన్నాయి, ట్రెండింగ్లోకి వచ్చే విధంగా ఉన్నాయన్నమాట. ఆ స్టోరీ ఏంటి సార్? అప్పలమ్మ గారి స్టోరీ ఏంటి? అవును నాగరాజు గారు, మోస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఏంటి అంటే అప్పలమ్మ. 100% అప్పలమ్మే. రీజన్ ఏంటి అంటే, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కరివారిపాలెం చెందిన ఈమె 72 ఏళ్ళ వయసు. ఇవాళ రేపు మనం చూస్తుంటే నాగరాజు గారు, ఒక 70 ఇయర్స్, 65, 70 ఇయర్స్ వచ్చిన వయసులో ఉన్న వాళ్ళే ఇంకా అయిపోయింది మా వయసు, ఇంకా మేము రిటైర్ అయిపోయాము, శేష జీవితం ఏదో అలా వాకింగ్ చేసుకుంటూ లేకపోతే టెంపుల్స్కి వెళ్ళి అట్లా ఇంక గడిపేద్దాము అనుకునే కాంప్రమైజ్డ్ లైఫ్కి వచ్చేసే క్రమంలో అప్పలమ్మ లైఫ్ని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అవ్వాలి. రీజన్ ఏంటి అంటే, తిను బేసిక్గా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది చూస్తే మత్స్యకారులు. వీళ్ళు వాళ్ళ భర్త తెచ్చే చేపలు అమ్ముకుంటూ వాళ్ళు జీవనం సాగించేవాళ్ళు. 2 కుమారులు, 1 కుమార్తె. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా లైఫ్ వాళ్ళది శేష జీవితం అన్నట్టుగా ఉన్నారు. ఇంకా సరే నా వయసు అయిపోయింది కదా అనే క్రమంలో అప్పలమ్మ పెద్ద మనవాడు శివ అనే ఒక అబ్బాయి అప్పలమ్మ దగ్గరికి వచ్చి సరదాగా యూట్యూబ్ షార్ట్స్, ఇవాళ రేపు అందరూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు, ఆల్మోస్ట్ యూట్యూబ్ షార్ట్స్ తీద్దామనేసి వాళ్ళ నానమ్మతోటి ఒక యూట్యూబ్లో ఒక షార్ట్ తీసి వేస్తాం జరిగింది. ఏవో కొన్ని వ్యూస్ వచ్చాయి, పర్వాలేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ మామ దగ్గరికి తరచుగా వస్తాం మొదలుపెట్టాడు ఈ శివ. శివ ఏం చేశాడంటే, ఆ నానమ్మతోటి సరదాగా రకరకాల హీరోల డైలాగ్స్ చెప్పిస్తూ మొదలుపెట్టాడు. మనం ఈ హీరో ఆ హీరో అని కాదు, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకుంటే మహేష్ బాబు వరకు, ప్రభాస్ వరకు ప్రతి ఒక్కళ్ళ డైలాగ్స్ ఈ అప్పలమ్మతో చెప్పిస్తూ మొదలుపెట్టాడు. ఈ అప్పలమ్మ ఒక్క డైలాగ్ చెప్పింది అంటే అసలు ఇక దానికి తిరుగులేదు అన్నట్టు చెప్తాం మొదలుపెట్టింది. ఓన్లీ డైలాగ్స్తోనే ఆగకుండా యాక్షన్ సీన్లు కూడా మొదలుపెట్టింది. కత్తులు తిప్పుతాం మొదలుపెట్టింది, దూకుతాం మొదలుపెట్టింది. ఇవన్నీ చూసిన శివ ఆశ్చర్యపోయి రోజు రోజుకి సీన్లు పెంచుతాం మొదలుపెట్టాడు. అది చూస్తుంటే యూట్యూబ్లో పట్టా పేలుతూ ఉన్నాయి ఆ వీడియోలు. దానికి అసలు షాక్ తిన్న జనాలు అవి షేర్ చేసుకుంటూ ఆ వీడియోలు చూస్తే, ఇవాళ మనం చూస్తే 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటిపోయింది అప్పలమ్మ ఛానల్. అప్పుబాలు అఫీషియల్ యూట్యూబ్ అనే ఛానల్ పేరు ఈ వీళ్ళ నానమ్మ కాస్త ఆ ఛానల్ పేరు మార్చేసింది అనుకోవచ్చు. మనము అప్పలమ్మ ఛానల్ అని పిలుస్తాం మొదలుపెట్టారు జనాలు అందరూ. అంత ఫేమస్ అయిపోయింది ఆ యూట్యూబ్ ఛానల్. 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటి అడ్వర్టైజర్స్ లైన్లో నుంచున్నారంటే ఆలోచించండి నాగరాజు గారు. అప్పలమ్మ లైఫ్ మరి ఎంత ఇన్స్పిరేషనో మనలాంటి వాళ్ళకి, బయట చూసే వాళ్ళకి అందరికీ కూడా. 50-60 ఏళ్ళు అవగానే ఇంకా మా వయసు అయిపోయింది అనుకునే వాళ్ళకి 72 ఏళ్ళ అప్పలమ్మ మరి ఎంత స్ట్రాంగ్గా ఇస్తున్నట్టు. టీషర్ట్లు వేసుకొని కత్తులు తిప్పుతూ ఇసుక మీద నడుస్తూ ఎండనక వాననక వెళ్తూ ఉంటే అప్పలమ్మని ఎవరో క్వశ్చన్ అడిగారంట, ఏంటమ్మా మీకు కష్టం అనిపించట్లేదా అని. ఇష్టం ఉండి ఏ పని చేసినా కష్టం అనిపించదు అని సమాధానం ఇచ్చిందంట అప్పలమ్మ. అలాగే అప్పలమ్మని చాలామంది అడిగారంట, మీ ఇంత వయసు అయిపోయింది ఇలాంటివి చేస్తాను మీకు సిగ్గు అనిపించట్లేదా అని. సిగ్గు ఎప్పుడో పోయింది, మనం ఉన్నంత వరకు మనకి ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా వదలకూడదు అని అప్పలమ్మ ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పిందంటే చాలామందికి.
అయితే ఈ అడ్వర్టైజర్స్ కూడా ఫోన్ చేస్తారంటే అప్పలమ్మకి లైన్లో నుంచొని కాల్స్ చేస్తారంటే ప్రతిభకి టాలెంట్కి వయసుతో సంబంధం లేదు అని అప్పలమ్మ ప్రూవ్ చేసి యువతకి యావత్ దేశం యువతకి చూపిస్తాం జరిగింది. ఊరంతా కోడే కూస్తుందంట నాగరాజు గారు, మీ వల్ల మన ఊరికే పేరు వస్తుంది అని అభినందిస్తూ ఉంటే ఆమె చిరునవ్వుతో చెప్పిందంట, అవకాశాలు నాకు కాదు నా మనవడి శివాకి వస్తే ఇంకా ఆనందంగా ఉంటానని చెప్తాం జరిగిందంట. చాలామంది అనుకుంటూ ఉంటారు సార్, అంటే వయసు అయిపోయిన తర్వాత ఏం చేస్తాము ఏంటి అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ఉందని మనం భావిస్తూ ఉంటామో, సోషల్ మీడియా చాలామంది టాలెంటెడ్ పీపుల్కి అతిపెద్ద ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం, అది కూడా ఏజ్తో సంబంధం లేదు, మీ దగ్గర టాలెంట్ ఉంటే ఏ రకంగానే సరే బ్రతికియచ్చు అని చెప్పడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. ఇవాళ మనం చూస్తే నాగరాజు గారు, నిరాశకు చెంది యువత ఆత్మహత్యల వైపుకి వెళ్ళే క్రమంలో అప్పలమ్మ లైఫ్ స్టోరీ మ్యాక్సిమం ఇన్స్పిరేషనల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా సార్, గంగవ్వ వరకే చూసాం మనం. మీ ఇంటర్వ్యూ చూశాను నా గంగవ్వతోటి, ఇవన్నీ కూడా ఎంత మోటివేషనల్ అంటే అసలు గంగవ్వనే అనుకుంటే అప్పలమ్మ ఇంకా మించిపోయింది. ఇట్లాంటి పెద్దవాళ్ళు అంటే 7-10 వయసు ఉన్న వాళ్ళు ఇంత ఇన్స్పిరేషన్ సొసైటీకి ఇస్తాము, చాలా మోటివేషనల్ లాగా అనిపిస్తుంది. దయచేసి యువత ఫాలో అవ్వండి వీళ్ళిద్దరిని. నో డౌట్ అండి, ఇవాళ చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. మనం అనుకుంటూ ఉంటాము ఎలా బ్రతకాలి జీవితాన్ని అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని చూసి షేర్ చేయండి. కొన్ని బయోగ్రఫీస్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అటువంటి బయోగ్రఫీ లిస్ట్లో మాత్రం అప్పలమ్మ, శ్రీకాకుళం నుంచి ఉన్నటువంటి అప్పలమ్మ గారి స్టోరీ డెఫినెట్గా ఒక మంచి ఉదాహరణ అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.